everyone, welcome back to our YouTube channel Archana Naveen USA Vlogs. ఈ వీడియోలో ఇండియా సిరీస్ కంటిన్యూ చేస్తూ హైదరాబాద్ లో ఉన్న రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్, మూవీస్, ఇంకా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం, ఇంటి దగ్గర సర్కస్ అవుతూ ఉంటే వెళ్ళి మరీ చూడడం, కిడ్స్ కి సర్ప్రైజ్ ఇచ్చి అట్లాగే మేము కూడా డిఫరెంట్ ప్లేసెస్, ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడం. సో ఇవన్నీ మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాం. అండ్ దివాళీకి బొమ్మల కొలువు అండ్ దివాళీ సెలబ్రేషన్స్ అందరితో కలిసి హ్యాపీగా జరుపుకున్నాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఇండియాలో ఉండి ఎక్స్ప్లోర్ చేయకపోతే ఎట్లా, చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి కదా. సో మేము కొన్ని లిస్ట్ ఆఫ్ రెస్టారెంట్స్ అన్ని కూడా యుఎస్లో ఉన్నప్పుడు చూసి బాగా టెంప్ట్ అయిపోయి సేవ్ చేసుకొని వచ్చినాం అనమాట. సో దాంట్లో ఫస్ట్ లిస్ట్ మాదాపూర్లో ఉన్న ఫుడ్ ప్యారడైజ్ కదా. సో ఫుడ్ ప్యారడైజ్ రెస్టారెంట్ అంట. ఫుడ్ ప్యారడైజ్ లో ఉన్న అగాని రెస్టారెంట్. సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ టేస్ట్ చేద్దాం. నాన్ వెజ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి అక్కడ. ఇన్స్టాగ్రామ్ లో మనం ఒక టాపిక్ గురించి ఎక్కువ చూస్తూ ఉంటే అవే రికమెండేషన్స్ వస్తూ ఉంటాయి కదా. సో యుఎస్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ రెస్టారెంట్స్ గురించి చూస్తూ ఉంటే ఇది వన్ ఆఫ్ ది రికమెండేషన్ మాకు వచ్చింది. సో ఎందుకు విజిట్ చేయొద్దు అనేసి ఇక్కడికి వచ్చేసాం. ఇంకా చాలా సింపుల్ ప్లేస్ అండ్ పబ్లిక్ అయితే వస్తూనే ఉన్నారు. చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, ప్రాన్స్ కర్రీ, స్మాల్ ఎగ్ షుగర్ ఫ్రై, 195 కర్రీస్. రైస్ ఏది తీసుకున్నా లైక్ ఇట్ వాస్ అన్లిమిటెడ్ అండ్ విత్ 5 డిఫరెంట్ నాన్ వెజ్ కర్రీస్. ఆపోజిట్ సైడ్ కి కడప నాటు తాలి అని కూడా ఉండే. సో మేము అక్కడ నుంచి కూడా తీసుకున్నాం. సో ఇది చిట్టి ముత్యాల చికెన్, ఇదేమో బగారా చికెన్. మేము ఫుల్ ఆకలి పైన ఉన్నాం అనమాట. లంచ్ టైంకి వెళ్ళాము. టేస్ట్ ఎట్లా ఉండే అంటే ఫంక్షన్స్ లో కుక్ చేస్తారు కదా, సేమ్ అట్లానే ఉండే అనమాట. సో రైస్, కర్రీస్, నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని కూడా చాలా ఫ్రెష్ గా అనిపించింది. సో ఫుల్ గా తినేసి ఇంకా మేము బ్యాక్ వెళ్ళిపోయాం ఇంటికి. సో నెక్స్ట్ కూకట్పల్లిలో ఉన్న అశోక 1 మాల్, రజనీకాంత్ వెటైన్ మూవీకి వచ్చాం. సో ఇంటర్వెల్ లో అందరు వెళ్ళిపోయాక షూట్ చేస్తున్నాను. ఈ మాల్ అంటే మా ఇద్దరికి చాలా ఇష్టం యాక్చువల్ గా, ఎందుకంటే ఇది చాలా క్లాస్ ఉంటది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా మేము విజిట్ అయ్యాము. సౌండ్ సిస్టమ్స్ కానీ, రెక్లైనర్ సీట్స్, ఇంకా హైజీన్ మెయింటెనెన్స్ మాత్రం నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఎప్పుడు అనిపిస్తుంది పేరెంట్స్ కి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని, కానీ ఈసారి మిస్ అయిపోయాము. మా పేరెంట్స్ ఇద్దరిని కూడా మేము తేలేదు. కానీ లైక్ రెక్లైనర్స్ అయితే చాలా కంఫర్టబుల్, మంచిగా పడుకొని చూడొచ్చు మూవీ అంతా. బయటికి వచ్చిన తర్వాత ఫుల్ మాల్ అంతా పబ్లిక్ తో ఫుల్ సందడిగా ఉండే అనమాట. అండ్ చాలా బ్రైట్ గా అనిపించింది. వైబ్స్ అయితే చాలా మంచిగా ఉండే. సో మేము కూడా ఎందుకు ఎక్స్ప్లోర్ చేయొద్దు అనేసి ఇంకా అన్ని చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. దివాళీ ఫెస్టివల్ టైం కాబట్టి అన్ని మాల్స్ లైట్స్ తో డెకరేట్ చేసి ఉండే. నెక్స్ట్ కూకట్పల్లిలో ఉన్న ఐడియల్ లేక్ ఫుడ్ కోర్ట్ కి మేము వచ్చేసినాం. ఇది మా ఫేవరెట్ స్పాట్, ఎందుకంటే చాలా ఓపెన్ స్పేస్ లో వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంటది. ఇంకా మేము ఇడ్లీ తినేసి ఇంటికి వెళ్ళిపోయాం. మా అత్తయ్య వాళ్ళు అస్సాంకి వెళ్ళినప్పుడు అస్సాం టీ పౌడర్ తీసుకొచ్చారనమాట. దట్ వాస్ వెరీ నైస్. అండ్ నేను మా మమ్మీ వాళ్ళకి కూడా తీసుకొచ్చా. అండ్ ఇక్కడ అర్బన్ క్లాబ్ నుంచి బుక్ చేస్తే వస్తారు కదా, లైక్ జనరల్ గా హెయిర్ కట్, షేవింగ్ అండ్ పెడిక్యూర్ ఇట్లాంటివి డాడీకి చేపిస్తూ ఉంటాము. ఇట్ వాస్ వెరీ నైస్ సర్వీస్. ఇది బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ మా కోడలు హెన్నా కలుపుతుంది నాకు హెయిర్ కి. నాతో పాటు మేల్కొని ఉండి నా పనులన్నీ చేస్తామని కూర్చున్నారు. ఇంకేమైంది, గుడ్ అయిపోయినా? అత్త అత్త అనుకుంటూ నా వెనకాలనే ఉన్నారు. సో నా వల్లే వీళ్ళు స్పాయిల్ అవుతున్నారేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఎంతసేపు అనుకుందాం అనుకుంటున్నావు? స్కూల్ పోయేది లేదా నీకు? మా డాడీని వాక్ చేయమంటే స్లోగా వాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా నన్ను చూసి ఇంకా ఫాస్ట్ గా వస్తున్నాడు అనమాట. దిస్ కైండ్ ఆఫ్ మెమరీస్ నేను అసలు చాలా మిస్ అవుతా. అండ్ వీళ్ళిద్దరు కామెడీ నెక్స్ట్ లెవెల్. ఇవన్నీ అయితే అసలు చాలా మంచి మెమరీస్. ఏదైనా మూవీ రిలీజ్ అయిందని ఇంకా వెళ్లే దారిలో పారడైజ్ కనిపిస్తే ఇంకా ఆగుతామా మేము. అది కూడా ఈవినింగ్ టైం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అండ్ ఈవినింగ్ 4-5 o'clock కంపల్సరీగా టీ తాగుతాము. సికింద్రాబాద్ పారడైజ్ బేకరీలో స్పెషల్ సమోసా, ఉస్మానియా బిస్కెట్స్, ఇంకా మస్కా బన్ చాలా బాగుంటది. ఫ్రెష్ గా ఉంటది అండ్ వాళ్ళ టేస్టే వేరు. అండ్ చాయ్ గురించి అయితే చెప్పక్కర్లేదు, ఇట్స్ వెరీ ఫేమస్. ఈ టీ బ్రేక్ ని ఎంజాయ్ చేసి ఇంకా వీఆర్ హెడింగ్ టు హైదరాబాద్ నెక్స్ట్ గలేరియా పంచగుట్ట మాల్. నేను ఇండియాలో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇదే వేలో వెళ్లేదాన్ని. ఆల్
ఆల్మోస్ట్ సేమ్ ఉంది. సో మేము BMW X3 గురించి మాట్లాడుతూ ఉన్నాము. ఇండియాలో ఉన్నప్పుడు కార్ ని బాగా మిస్ అయ్యామన్నమాట. సో మాల్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ బైక్ లో ట్రావెల్ అయ్యేటప్పుడు కంప్లీట్ గా ఫేస్ కవర్ చేసుకొని రావడం బాగా అలవాటు అనమాట నా కాలేజ్ డేస్ నుంచి. అది చాలా హెల్ప్ అవుతుంది. డస్ట్ అస్సలు పడదు అండ్ మనం ఎట్లా రెడీ అవుతామో అట్లానే ఉంటది ఫేస్ అంతా. వీకెండ్స్ లో టైం స్పెండ్ చేయడానికి ఇట్లాంటి మాల్స్ కి రావడం మాత్రం నిజంగా మంచి ఆప్షన్. కిడ్స్ కి మంచిగా ట్రైన్స్ అండ్ గేమ్ జోన్స్ ఉంటాయి ఆడుకోవడానికి. అండ్ పెద్దవాళ్ళు అయినా కానీ బ్యాచులర్స్ కి లైక్ దే కెన్ వాచ్ అ మూవీ, హ్యాంగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్ అండ్ షాప్ అరౌండ్. ఆ స్క్రీన్ దగ్గరకు వచ్చేసా అండ్ మూవీ ఇంకా స్టార్ట్ అయిందా ఏంటి అని చూస్తున్నాము. బట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు లక్కీగా. స్కూల్ డేస్ నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మేము. సో సీయింగ్ హిమ్ గ్రోయింగ్ అండ్ ఇట్లాంటి మూవీస్ ఇప్పుడు కూడా చేస్తున్నాడు అంటే వీ ఫీల్ రియలీ ప్రౌడ్. దేవర మూవీ అయితే మేమిద్దరం చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం. ఇంటర్వెల్ లో స్నాక్స్ తీసుకొని ఇంకా మూవీ అంతా అయిపోయిన తర్వాత ఫుడ్ కోర్ట్ కి వెళ్ళాం అనమాట. అండ్ దాని తర్వాత కంప్లీట్ మాల్ ని ఎక్స్ప్లోర్ చేసాం. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. పంచగుట్ట నెక్స్ట్ గెలేరియా మాల్ లో బాగా ఎంజాయ్ చేసాం మేము. అండ్ వీఆర్ బ్యాక్ హోమ్. నెక్స్ట్ మా మమ్మీకి ఏదో పని ఉంది బ్యాంక్ లో అంటే తనతో నేను వెళ్ళాను అనమాట. అండ్ ఈ బ్యాంక్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఏం మారలేదు, అట్లాగే ఉంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మెమరీస్ విచ్ ఐ క్యాప్చర్డ్. నాకు డ్రై ఫిష్ అంటే చాలా ఇష్టం. దీన్ని బొంబిడి చేపలు అంటారు కదా. సో లంచ్ కి అన్నం, సొరకాయ పప్పు, డ్రై ఫిష్ అండ్ టమాటో పచ్చడి. లంచ్ చేసిన తర్వాత మా మమ్మీకి కొన్ని ఐటమ్స్ డిమార్ట్ లో నుంచి కావాలంటే ఇంకా అక్కడికి వెళ్ళాము. చాలా ఇష్టంగా షాపింగ్ చేస్తాం డిమార్ట్ లో, ఎందుకంటే రీజనబుల్ ప్రైస్ కి మనకి కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయి. డిమార్ట్ లో అమ్మాయిలకి లెగిన్స్ బాగా దొరుకుతాయి, అది ఒక 250 రేంజ్ లో అట్లా. అండ్ ఫేస్ వాష్, బాడీ వాష్, ఫేస్ క్రీమ్స్ ఇట్లాంటివన్నీ కూడా 1+1 ఆఫర్ లో చాలా బాగుంటాయి. ఇక్కడ పోయి సమోసాలు కొనుక్కున్నారు వీళ్ళు. మేము సమోసాలు తీసుకున్నారా? కార్న్ సమోసా అండ్ ఆనియన్. రాయలసీమ రుచులు ఇట్స్ అగైన్ ఆల్ టైమ్ ఫేవరెట్ రెస్టారెంట్. వీళ్ళు యూజ్ చేసిన స్పైసీస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి అండ్ ఆ ఫ్లేవర్స్ చాలా ఇష్టం మాకిద్దరికి. సో వీ నెవర్ మిస్ టు టేస్ట్ దీస్ డెలిషియస్ వెరైటీస్ ఆఫ్ డిషెస్. ఫస్ట్ హాట్ అండ్ సోర్ సూప్ తోటి స్టార్ట్ చేసి ఇంకా నాన్ వెజ్ బిర్యానీస్ వెళ్ళిపోయినాం. హైదరాబాద్ అంటేనే బిర్యానీస్ కాబట్టి వీ నెవర్ మిస్ టు ఆర్డర్ బిర్యానీ. టేస్ట్ మాత్రం ఒక లెవెల్లో ఉంది, ఒక రేంజ్ లో ఉంది. క్రేజీ చికెన్ బిర్యానీ, 5 ప్లేట్స్ చికెన్ బిర్యానీ. కాంప్లిమెంటరీగా మాకు 2 glasses ఆఫ్ బటర్ మిల్క్ ఇచ్చాడు అండ్ దట్ వాస్ ఆల్సో రియలీ గుడ్. విండో వ్యూ అయితే మెట్రో ట్రైన్స్ వెళ్తూ ఉన్నాయి అండ్ ఆపోజిట్ లో మాకు టీవీ కూడా ఉంది కాబట్టి నా హస్బెండ్ లీనం అయిపోయాడు అనమాట క్రికెట్ మ్యాచ్ లో. సో ఇండియాకి వచ్చినప్పుడు డిఫరెంట్ ప్లేసెస్ చూస్తూ అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ కూడా మాకు మేము టైం ఇచ్చుకున్నాము. సో దట్ వాస్ వన్ గుడ్ థింగ్ విచ్ వీ హ్యావ్ డన్. లంచ్ తర్వాత కాఫీ తాగాలనిపించింది. సో రామేశ్వరం కేఫ్ కి వెళ్ళి కాఫీ తాగి ఇంకా బ్యాక్ వెళ్ళిపోయాను. మా మామయ్య సైడ్ రిలేటివ్స్ అమ్మవారు పూజ చేసి లంచ్ కి మమ్మల్ని పిలిచారనమాట. సో ఇది జస్ట్ ఒక గ్లిమ్స్. ఆ రోజు అందరినీ కలిసి చాలా బాగా అనిపించింది. మేమైతే థరోగా ఎంజాయ్ చేసినాం. యుఎస్ నుంచి వచ్చిన తర్వాత చాలా ఇయర్స్ తర్వాత అందరినీ కలిసాం కాబట్టి మా అత్తయ్య మామయ్య అయితే పాత రోజులన్నీ గుర్తు చేసుకుంటూ చాలా జోక్స్ వేసుకుంటూ హ్యాపీగా టైం స్పెండ్ చేసాం. అసలు నైట్ ఎట్లా అయిందో కూడా తెలియదు మాకు. ఫుల్ చీకట్ అయిపోయింది అనమాట మేము వెళ్ళేసరికి. నేను మమ్మీ ఇంట్లో నుంచి మా ఇంటికి వచ్చేసరికి ఏదో సర్కస్ పెడతాననేసి మా అత్తయ్యని ఒక అతను వచ్చి అడిగాడంట, గుడి దగ్గర పెడతాననేసి. మా కాలనీలో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు అండ్ వీళ్ళకి కూడా మనీ వస్తుందని మా అత్తయ్య ఓకే అందంట. సో ఇంకా మేము కూడా అందరం వెళ్ళి చూస్తూ ఉన్నాం అనమాట, ఏం సర్కస్ చేస్తున్నారు వీళ్ళు అసలు అని. సో వీళ్ళు ఒక ఫ్యామిలీ, వైఫ్, హస్బెండ్, ఒక బాబు అండ్ ఒక కోతిని కూడా ట్రైన్ చేసుకొని పర్మనెంట్ గా ఒక ఆటోలో సర్కస్ ఐటమ్స్ అన్ని పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఏదైతే చేస్తున్నారో ఎంటర్టైన్మెంట్ కి ఇంకా మనీ ఎర్న్ చేసుకోవడానికి మాత్రమే. సో ఎవ్వరు ఇది ట్రై చేయొద్దు. అండ్ సర్కస్ లో వర్క్ చేసిన వాళ్ళకి వాళ్ళ ట్రిక్స్ వాళ్ళకి తెలుసు కదా. అక్కడ ఉన్న వాళ్ళం ఒక 50 రూపీస్ లేదా 100 లేదా 200 రూపీస్ అట్లా ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీ అయ్యారు. సో ఇదైతే చాలా డేంజరస్ గా ఉండే, అందరం భయపడ్డాం. ఇన్ఫాక్ట్ వాళ్ళ వైఫ్ పైన ఒక పెద్ద రాయి పెట్టి అది ఒక 2 ముక్కలు చేస్తాడనేసి చెప్పాడనమాట ముందే. సో చాలా భయం వేసింది. బట్ వాళ్ళ ట్రిక్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఆ న్యాక్తో వాళ్ళు చేశారనుకుంటా.
బట్ ఎవ్వరు కూడా ట్రై చేయొద్దు. మేమైతే చాలా భయపడ్డాము. ఫన్ పార్ట్ అంతా మంకీ ఎంటర్ అయినప్పుడు. సో పిల్లలైతే అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను నా హస్బెండ్ విజిట్ చేసిన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి స్టార్ బక్స్. యుఎస్ లో స్టార్ బక్స్ చాలా కామన్. స్టార్ బక్స్ కాఫీ తాగుతూ అక్కడే కూర్చొని వర్క్ కూడా ఫినిష్ చేసుకుంటూ ఉంటారు. కానీ మేము యుఎస్ కన్నా ఇండియాలో ఎక్కువ సార్లు వెళ్ళామన్నమాట. అండ్ వి రియలీ హ్యాడ్ గుడ్ టైమ్ టుగెదర్. దిస్ ఇస్ క్రంచీ రెడ్ హాట్ కాఫీ. ఓకే, దిస్ ఇస్ కోల్డ్ కాఫీ అండ్ దిస్ ఇస్ బటర్ క్రోఫాంట్. వావ్. మా అన్నయ్య కూతురికి స్టార్ బక్స్ అంటే పిచ్చి, అందుకని ఒక కాఫీతో సరిపెట్టాం ఆ రోజు. బట్ నేను యుఎస్ లో ఉన్నప్పుడే అనుకున్నా స్టార్ బక్స్ కి ఎట్లయినా తీసుకెళ్లాలని. పరివార్ రెస్టారెంట్ నుంచి మా ఫేవరెట్ బిర్యానీ ఇంకా డబుల్ కా మీఠా ఆర్డర్ చేసినాం ఆ నైట్ కి. మా కోడల్ని ఇష్టమైన ప్లేస్ కి తీసుకెళ్తే ఇది రియాక్షన్ తనది. సో మా కావ్యకి స్టార్ బక్స్ అంటే పిచ్చి. సో అందుకు ఇవాళ తీసుకొని వచ్చినాను స్టార్ బక్స్ కి. బా, సో లెట్స్ గో ఇన్సైడ్. మేము ఎక్కడన్నా ప్లేసెస్ కి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తే నా హస్బెండ్ ని కూడా పుల్ చేసే వాళ్ళము అండ్ హీ వుడ్ లవ్ టు జాయిన్ us. స్టార్ బక్స్ లో చాలా టైం స్పెండ్ చేసాం, కానీ డిన్నర్ ఏదైనా మంచి రెస్టారెంట్ లో చేసి ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకున్నాము. లక్కీగా స్టార్ బక్స్ పైనే ఇంకా రెస్టారెంట్ అని ఉండే. సో ఈ ప్లేస్ వచ్చేసి సైనిక్ పురి సెకండ్రాబాద్. సో దిస్ ఇస్ సంథింగ్ న్యూ అండ్ మేము వెళ్ళని రెస్టారెంట్, అందుకు ఎక్స్ప్లోర్ చేద్దాము, అసలు ఎట్లుంటుందో చూద్దాం అనేసి వెళ్ళినాము. ఇక్కడ ఎంటర్ అవ్వగానే అంబియన్స్ అంతా కూడా కుండలతో చేసిండ్రు. దట్ వాస్ వెరీ నైస్. వీళ్ళు ఇంటి రిలేటెడ్ థీమ్ తీసుకున్నారు అండ్ పాత కాలంలో విలేజెస్ లో ఎట్లయితే ఏ వస్తువులు అయితే వాడతారో అట్లాంటి కాన్సెప్ట్ తీసుకొని ఒక ఆథెంటిక్ లుక్ తీసుకొని వచ్చారు. దట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. ఎంట్రన్స్ ఇట్లా ఉంది, లైక్ మంచాలు, ఈ పిక్చర్స్ కూడా సూపర్ ఉన్నాయి అసలు. వెరీ న్యాచురల్. సో నైస్. వేస్తే పడుకుందాం సైకిల్లో. అండ్ ఇక్కడ మదర్ స్నానం చేపిస్తున్నారు, ఇక్కడ పిల్లలు ఆడుతున్నట్టు. సూపర్ ఉంది కదా. ఫుడ్ ఆర్డర్ ఇచ్చి వచ్చేలోపు నేను కావ్య ఎక్స్ప్లోర్ చేస్తున్నాం రెస్టారెంట్ ని, ఏమేమి పెట్టారని. సో ఇక్కడ ఏంటంటే ఇంకా రెస్టారెంట్, టెలిఫోన్, కెమెరాస్, ఇప్పుడు పాత కాలంలో మనం యూజ్ చేస్తుండే కదా టిఫిన్ బాక్స్. ఆ టిఫిన్ బాక్స్ అయితే చూడ ఎట్లుందో, ఎంత న్యాచురల్ గా. వాల్స్ పైన పిక్చర్స్ కూడా చాలా న్యాచురల్ గా ఉండే. అసలు ఎవరు చేశారో తెలియదు కానీ దే ఆర్ రియలీ గుడ్. ఇది ప్రైవేట్ పార్టీస్ కి యూజ్ చేసుకునే స్పేస్. సో ఇది కూడా ఎట్లుందో చూద్దాం. ఇవైతే చీరలు, లిటరల్ గా శారీస్ ని ఇంత బాగా. అండ్ ఇవైతే చాటలు. దిస్ ఇస్ అ ప్రైవేట్ రూమ్, వెరీ నైస్లీ డిజైన్డ్. ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకున్నాము అండ్ ఈసారి ఇండియాకి వచ్చినప్పుడు మేము వెజ్ లో కూడా చాలా వెరైటీస్ తినే ఆపర్చునిటీ వచ్చింది. ఎందుకంటే కొన్ని పూజల వల్ల కార్తీక మాసం అని ఇంకా మా బావ కూడా మాల వేసుకున్నాడు. బట్ వెజ్ లో కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాం ఈసారి. ఫైనల్ గా డెజర్ట్ కూడా ఆర్డర్ చేసుకొని ఇంకా వెళ్ళిపోయాం. ఇంకా దివాళీ వస్తుందని సడన్ గా మా మమ్మీ కావ్యం తీసుకొని మా ఇంటికి వచ్చింది. జనరల్ గా ఆడపిల్లకి బట్టలు పెట్టి పసుపొట్టు ఇంకా బొమ్మలు కూడా ఇస్తూ ఉంటారు కదా. సో దివాళీకి ముందు మంచి రోజు చూసుకొని మా మమ్మీ వచ్చేసింది. సో ఇక్కడ అన్ని అరేంజ్ చేసుకుంటుంది. పూలు, పండ్లు, బట్టలు, బొమ్మలు, దీపాలు, ఇంకా స్వీట్స్, పసుబొట్టు, ఇంకా గాజులు. ఇక్కడ నేను మా పిన్నిని అయితే చాలా గుర్తు తెచ్చుకున్నాను, ఎందుకంటే తను ఒక పేర్ ఆఫ్ బ్యాంగిల్స్ నా కోసం పంపింది. ఆ బ్యాంగిల్స్ చూసి అరే పిన్నిని ఎట్లయినా కలవాలి మళ్ళీ అనుకున్నాను. బట్ నెక్స్ట్ మంత్ తను చనిపోయింది. అందరూ వాళ్ళ వాళ్ళ జాబ్స్ లో బిజీ ఉన్నారు అండ్ నా హస్బెండ్ కూడా అప్పుడు వర్కింగ్, అంటే నైట్ షిఫ్ట్ చేస్తూ ఉన్నాడు అనమాట యుఎస్ కి. సో ఇట్ వాస్ వెరీ హెక్టిక్. నేను మా అత్తయ్య అయితే దివాళీకి ఏమేమి కావాలన్నది మేము చూసుకుంటూ ఉన్నాము అండ్ మా మమ్మీ కూడా ఇంట్లో చూసుకొని ఇక్కడ వచ్చి మాకంతా చేసింది. సో వి వర్ వెరీ హ్యాపీ. సో ఈ కుండలని దొంతులు అంటారు, బొమ్మల కొలువులో పెడతారు.
మమ్మీ ఏదైతే పెట్టిందో ఒడిలో ఉన్న పండ్లు అవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టమని చెప్పింది మా అత్తయ్య. ఫుడ్ అయితే మమ్మీ వచ్చినప్పుడే ఇంకా తినేసాం కాబట్టి అందరం ప్రశాంతంగా టైం స్పెండ్ చేయగలిగాం. ఇంకా మా మమ్మీ మా అత్తయ్య ఇద్దరు కూడా పసుబొట్లు ఇచ్చుకున్నారు. మా మామయ్య అప్పుడే పడుకొని లేచి వచ్చాడనమాట. ఇంకా మా అత్తయ్య ఫుల్ ఆట పట్టిస్తా ఉంది. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం ఇట్లాంటి మూమెంట్స్. సో మా మమ్మీకి కూడా పసుబొట్టు ఇచ్చి ఇంకా చీర పెట్టింది మా అత్తయ్య. దివాళీ టైంలో ఏదో మూవీకి వెళ్దాము వీకెండ్ అనేసి బయటికి వెళ్తే ఫుల్ లైట్స్ అండ్ డెకరేషన్ ఐటమ్స్ అన్ని పెట్టి షాప్స్ అన్ని చాలా బ్రైట్ గా కనిపిస్తూ ఉండే. దివాళీకి బొమ్మల కొలువు పెడతాం కదా, సో బొమ్మలు అన్ని కూడా చాలా కలర్ఫుల్ గా అన్ని అమ్ముతూ ఉన్నారు. ఇది సుచిత్ర సైడ్. సో మేము పానీపూరి చాట్ అట్లా తినేసి ఇంకా మూవీకి వెళ్దాం అనుకున్నాం. కరాచీ బేకరీ మాకు ఆల్ టైమ్ ఫేవరెట్. సో ఇంటి కోసం కొన్ని బిస్కెట్స్ తీసుకున్నాం అండ్ మస్కాబన్ ఏదో అడిగితే లేకుండే వాళ్ళ దగ్గర. పక్కన ఇరానీ చాయ్ ఉంటే తాగేసి ఇంకా మూవీకి వెళ్ళిపోయాం. ఇది సికింద్రాబాద్ సుచిత్రాలో ఉన్న సినీ ప్లానెట్ థియేటర్ కి మేము వచ్చాం. మా కాలేజ్ టైంలో చాలా ఫేమస్ ఉండే ఈ థియేటర్. ఇది మా మామయ్య యాక్టివా. దీంతో అయితే ఫుల్ తిరిగామన్నమాట అక్కడ ఉన్నప్పుడు. హైదరాబాద్ లో ఫేమస్ ఏంటి అంటే బిర్యానీ అంటారు అండ్ నైట్ టైం ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ అండ్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా చాలా ఫేమస్. మిస్ అవ్వకుండా ఇవన్నీ ఎంజాయ్ చేసాం. అండ్ నెక్స్ట్ కృతుంగ రెస్టారెంట్ మేము ఎప్పుడు వెళ్తూ ఉంటాము ఎవ్రీ ఇయర్. మాకు వాళ్ళు ప్రొవైడ్ చేసే రాగి ముద్ద, మటన్ పులుసు అండ్ రోడ్ పచ్చడి చాలా ఇష్టం. సో దివాళీ సెలబ్రేషన్స్ కి ఇంకా లైట్స్ వేయాలి కదా, అందుకనేసి చిన్న అనేసి మా ఇంట్లో అమ్మాయికి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట అన్ని పనులలో. సో తను చాలా మంచిగా బ్యూటిఫుల్ గా లైట్స్ అన్ని అరేంజ్ చేశాడు మా బిల్డింగ్ కి. నేను మా అత్తయ్య ఇంట్లో పనులు అండ్ దాని ముందు రోజు కూడా ఫుల్ డస్టింగ్ అవన్నీ చేసుకున్నాము అండ్ పూజ చేసుకొని నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ చేస్తున్నాడు నా హస్బెండ్. ఎందుకంటే బొమ్మల కొలు కోసం అమ్మవారిని కూర్చోబెడతాం కదా లక్ష్మీదేవిని. బ్యాక్ డ్రాప్ సింపుల్ గా ఉండాలి, ఎల్లో కలర్ ఉంటే ఫెస్టివల్స్ కి బాగుంటది అని అనుకున్నాము. సో అమెజాన్ లో ఆర్డర్ చేసుకున్నాం. ఇక్కడ కృష్ణుడిని మా అత్తయ్య అలంకరిస్తుంది అండ్ లక్కీగా కృష్ణుడికి వేసిన పంచ కూడా మ్యాచ్ అయిపోయింది. ఎల్లో అండ్ గ్రీన్ కలర్ లో వచ్చింది. సో కృష్ణుడికి చైన్స్ వేసి అండ్ ఫ్లూట్ లాగా అట్లా పెడుతుంది అనమాట మా అత్తయ్య. నేనైతే అమ్మవారిని తయారు చేస్తున్నా. ఇక్కడ మా అత్తయ్య చేయి పడింది, అసలు పని కాదన్నట్టు. మేమిద్దరం ఎంత చేసినా గానీ తను రాంది, అసలు పని ముందుకు వెళ్ళలేదన్నమాట. ఎంతైనా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళ పని వేరే ఉంటది. లక్ష్మీదేవి గురుగులలో ఉంటది అనమాట. ఏమని పాలాలేసి ఇలా కూర్చొని ఉంటుంది. దీపావళి రోజు అమ్మవారిని పూజ చేసుకోవాలి. లక్ష్మీదేవిని ఇలా నిలబెట్టుకుంటారు. ఎందుకంటే సంవత్సరం అంతా అమ్మవారు మన ఇంట్లోనే కొలువై ఉంటుందని ఈ అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేస్తారు అనమాట. రాధాకృష్ణులు గొల్లబాములతోటి. ఇంకా అమ్మవారిని పెట్టలేదు, పెడతాము. చూడండి, ఎన్నో ఏళ్ళ నుండి వస్తున్న మన సాంప్రదాయము. ఈ విధంగా బొమ్మల కొలువును తయారు చేసుకొని అప్పుడేమో పుట్టమట్టి తెచ్చి బొమ్మరిల్లు కడతారు. ఇప్పుడు మాత్రం ఈ జనరేషన్ వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. అమ్మవారిని రెడీ చేస్తున్నారు. విన్నారు కదా బొమ్మల కొలువు ఎందుకు పెడతారు అన్నది మా అత్తయ్య కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసింది. ధన త్రయోదశి రోజు లేదా ధన్తెరస్ అంటారు కదా, ఆ రోజు మనం బొమ్మల్ని కూర్చోబెట్టి పూజ చేసుకుంటాం లక్ష్మీదేవికి.
సో అట్లా మా బొమ్మల కొలువు చాలా పీస్ఫుల్ గా హ్యాపీగా ఆ అమ్మవారి దయతో చాలా బాగా జరిగింది. ఇంకా ఇది నెక్స్ట్ డే దివాళీ రోజు ఇంట్లో పూజ చేసుకొని బొమ్మల కొలువు దగ్గర కూడా పూజ చేసుకొని ప్రసాదం అంతా కూడా పెట్టి గుడిలో పూజ ఫినిష్ చేసుకుంటున్నాము. ముగ్గులు పెట్టుకొని గుమ్మానికి బంతి పూలు మామిడాకులు గుడిలో ఇంకా ఇంట్లో కూడా కట్టేశాం. ఇంకా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ కి మంచిగా రెడీ అయ్యి లైట్స్ అన్ని కూడా వేసి దీపాలు వెలిగించాలి, ఇంకా క్రాకర్స్ కూడా కాల్వాలి అన్న మైండ్ సెట్ తో ప్రిపేర్ అయ్యి ఉన్నాము. మా ఇంట్లో పండగ చేసుకున్న తర్వాత ఇంకా ఇండియాలోనే ఉన్నాం కాబట్టి మమ్మీ వాళ్ళని ఒక్కసారి కలవాలనిపించింది. సో అంత సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత మమ్మీ వాళ్ళని కూడా కలిసి మళ్ళీ వచ్చామన్నమాట. క్రాకర్స్ లేట్ నైట్ వరకు కాల్చాము. ఇంకా అవి వీడియోస్ అసలు షూట్ చేయలేకపోయామన్నమాట. ఇక్కడైతే మా మమ్మీ ఒక 2 దీపాలు రెడీ చేసి పెట్టింది మా ఇద్దరికి, మేము వచ్చి వెలిగించాలని చెప్పి. సో బొమ్మల కొలువు అయితే చాలా బాగా పెట్టుకున్నారు వీళ్ళు. సో ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ. సో మంచి స్పెషల్ డిషెస్ కూడా ఇక్కడ టేస్ట్ చేసేసి ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇది మా దివాళీ సెలబ్రేషన్స్ అండ్ హైదరాబాద్ లో స్పెండ్ చేసిన లవ్లీ టైం. హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. నచ్చితే ప్లీజ్ డు లైక్, షేర్, కమెంట్. మా ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆల్సో క్లిక్ ఆన్ ది బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్స్. See you all in the next video. Until then, stay healthy, keep smiling. Bye bye.